వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం 4వ తరగతి తెలుగు సాధనా పుస్తకం బారిస్టర్ పార్వతీశం పాఠంలోని సాధనా పత్రాలకు సమాధానాలను తెలుసుకుందాం. సాధన పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. మనకు కొన్ని అక్షరాలు ఇచ్చారు. ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయాలి. ముందుగా ఆ అక్షరంతో మొదలయ్యే పదాలు అయితే, అట్ల పెనము. ఈ అక్షరంతో మొదలయ్యే పదాలు ఇంగ్లాండు, ఇవన్నీ. ఊతో మొదలయ్యే పదాలు ఉంది, ఉన్నాయి. ఏతో మొదలయ్యే పదాలు ఎక్కేలోపు, ఎక్కాను. ఏతో మొదలయ్యే పదాలు ఏమిటి, ఏనుగు. కాతో మొదలయ్యే పదాలు కనపడింది, కటకటాల. గా అక్షరంతో మొదలయ్యే పదాలు గదిలో, గడప. తరువాత చ అక్షరంతో మొదలయ్యే పదాలు చక్రం, చలనం. జాతో మొదలయ్యే పదాలు జడ, జత. టాతో మొదలయ్యే పదాలు టక్కున, టమాటా. తాతో మొదలయ్యే పదాలు తల మీద, తలుపు. దాతో మొదలయ్యే పదాలు దవడ, దరువు. నాతో మొదలయ్యే పదాలు నక్క, నటన. పాతో మొదలయ్యే పదాలు పడ్డాను, పరిచయం. బాతో మొదలయ్యే పదాలు బల్ల మీద, బహుమానం. మాతో మొదలయ్యే పదాలు మడత, మరునాడు. లాతో మొదలయ్యే పదం లడ్డు, లవణం. వాతో మొదలయ్యే పదాలు వదిలి, వచ్చాను. తర్వాత సాక్షంతో మొదలయ్యే పదాలు సమయం, సరళ. తరువాత పాఠంలోని సరళ పదాలను రాయండి. సరళ పదాలు అంటే వర్ణమాలలోని అక్షరాలు, అంటే ఆ నుండి పండిరా వరకు ఉన్న అక్షరాలతో ఏర్పడే పదాలను మనం సరళ పదాలు అంటాము. అవి బస, దండ, తల, మర, మడత, మంచం, అవసరం, ఒక, ఆడ, అందం, ఇంత, బలం, కటకట, సంఘటన. తరువాత పాఠంలోని గుణింత పదాలను రాయండి. గుణింత పదాలు అంటే గుణింతాక్షరాలతో ఏర్పడే పదాలు. అవి పాఠంలో ఉన్న గుణింత పదాలు పేరు, వేమూరి, హితోపదేశం, జాబితా, నాలిక, పొడుము, నారింజ, సామాను, రైలు, గొలుసు, రూపాయల, టోపీ, కొలంబో, దొరసాని మొదలగునవి. సాధన పత్రం 2. పాఠంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. మనం పాఠంలో ఉన్న ద్విత్వాక్షర పదాలు రాయాలి. ద్విత్వాక్షరము అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చగా ఏర్పడిన అక్షరాన్ని ద్విత్వాక్షరము అని అంటాము. ఆ ద్విత్వాక్షరాలతో ఉన్న పదాలను చూద్దాం. మగలితుర్రు, చదువుకున్నాను, కొబ్బరి నూనె, దువ్వెన, బొట్టు, మొక్కలు, నీళ్లు, నచ్చిన, హఠాత్తుగా. ఇవి పాఠంలో ఉన్న కొన్ని ద్విత్వాక్షర పదాలు. తర్వాత పాఠంలోని సంయుక్తాక్షర పదాలు రాయండి. పాఠంలో ఉన్న సంయుక్తాక్షర పదాలను రాయాలి. అంటే ఏదైనా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చగా ఏర్పడిన అక్షరాలను మనం సంయుక్తాక్షరాలు అంటాము. పాఠంలో ఉన్న సంయుక్తాక్షర పదాలను మనం రాయాలి. అవి హై స్కూలు, నర్సాపురం, స్థలం, ఇంగ్లాండు, బారిస్టరు, సామగ్రి, కష్టం, చెన్నపట్నం, ఖర్జూర మొదలైనవి. తరువాత కింది పేరా చదివి జవాబులకు ప్రశ్నలు తయారు చేయండి. అంటే ఈ పేరాకు సంబంధించి కొన్ని జవాబులు ఉన్నాయి. ఆ జవాబులకు మనం ప్రశ్నలు తయారు చేయాలి. ముందుగా పేరా చదువుదాం. శ్రీ మల్లికార్జున స్వామివారి గుడికి వెనుక శ్రీ భ్రమరాంబాదేవి గుడి ఉంది. అమ్మవారి విగ్రహం అందంగా ఉంది. చక్కని అలంకారంతో, పువ్వులు, పళ్ళు వంటి ద్రవ్యాలతో గర్భగుడి అలరారుతున్నది. గర్భగుడి గడప మీద శ్రీచక్రం స్థాపించారు. అమ్మవారి దర్శనంతో నా జన్మ చరితార్థం అయ్యింది. ఇది పేరా. ఈ పేరాకు సంబంధించి 3 జవాబులు ఉన్నాయి. ఆ 3 జవాబులకు సంబంధించి మనం ప్రశ్నలు తయారు చేయాలి. 1. శ్రీ మల్లికార్జున స్వామివారి గుడి వెనుక శ్రీ భ్రమరాంబాదేవి గుడి ఉంది.
ఈ జవాబుకు ప్రశ్న: శ్రీ మల్లికార్జున స్వామివారి గుడి వెనుక ఏ గుడి ఉంది? 2. పువ్వులు, పళ్ళు వంటి ద్రవ్యాలతో గర్భగుడి అలరారుతున్నది. ఈ జవాబుకు ప్రశ్న: గర్భగుడి ఎలా ఉంది? 3. గర్భగుడి గడప మీద శ్రీచక్రం స్థాపించారు. ఈ జవాబుకు ప్రశ్న: గర్భగుడి గడప మీద ఏమి స్థాపించారు? ఈ విధంగా రాయవచ్చు. సాధన పత్రం 3. కింది పేరా చదివి ఈ కింది పదాలను ఉపయోగించి వాక్యం రాయండి. పేరా: చెన్నపట్నంలో టోపీలు పెట్టుకున్న వారిని చూసి టోపీ పెట్టుకుంటే గౌరవం అనుకున్నాను. పెద్ద షాపులో టోపీ కొనుక్కోవచ్చు అని అనుకొని షాపుకు వెళ్ళాను. షాపులో పై అంతస్తులో ఆడమనిషి అమ్మే టోపీలు పెద్దవిగా, అందంగా కనిపించాయి. నాకు నచ్చిన ఖర్జూరపాకుతో అల్లిన పెద్ద టోపీ కొనుక్కున్నాను. నా వెనకాల ఉన్న దొరసాని ఒకటే నవ్వు. బసకు చేరుకున్నాక అక్కడ ఉన్నాయన ఆ టోపీ చూసి ఒకటే నవ్వు నవ్వి, ఏమయ్యా, ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ కొన్నావు అన్నాడు. ఇది పేరా. ఈ పేరాలో మనకు 3 పదాలు ఇచ్చారు. ఆ పదాలను ఉపయోగించి మనం వాక్యాలు రాయాలి. 1. గౌరవం. చెన్నపట్నంలో టోపీ పెట్టుకోవడం గౌరవం అని పార్వతీశం అనుకున్నాడు. 2. అంతస్తు. షాపులో పై అంతస్తులో పెద్దవి మరియు అందమైన టోపీలు ఉన్నాయి. 3. దొరసాని. పార్వతీశం ఆడవాళ్లు పెట్టుకునే టోపీ కొనడం చూసి దొరసాని నవ్వింది. తర్వాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. టోపీలు ఏ అంతస్తులో ఉన్నాయి? జవాబు: టోపీలు షాపులో పై అంతస్తులో ఉన్నాయి. 2. ఖర్జూరపు ఆకుతో చేసిన టోపీని ఎవరు పెట్టుకుంటారు? జవాబు: ఖర్జూరపు ఆకుతో చేసిన టోపీని ఆడవాళ్ళు పెట్టుకుంటారు. 3. షాపులో వాళ్ళు ఎందుకు నవ్వారు? జవాబు: పార్వతీశం ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ కొన్నందుకు షాపులో వాళ్ళు నవ్వారు. తరువాత పాఠం ఆధారంగా కింది వాక్యాలు సరైన క్రమంలో పెట్టండి. మనకిచ్చిన 5 వాక్యాలను మనం సరైన క్రమంలో పెట్టగా, మొదటిది 5వ ఫారం వరకు చదువుకున్నాను. తర్వాత హఠాత్తుగా రైలు కదిలింది. తర్వాత రైలు ఎక్కి విశ్రాంతిగా కూర్చున్నాను. తర్వాత స్టీమరు మార్షల్స్కు చేరింది. తర్వాత ఇంకొక హోటల్కు వెళ్తాను. సాధన పత్రం 4. పదజాలం. కింది వాక్యాలు చదివి గీత గీసిన పదంతో మరో వాక్యం రాయండి. అంటే గీత గీసిన పదాన్ని ఉపయోగించి మనం ఇంకొక వాక్యాన్ని రాయాలి. 1. చదువుకోమని హితోపదేశం చేశాడు. హితోపదేశం అనే పదం కింద గీత గీశారు. ఆ వాక్యాన్ని ఉపయోగించి ఇంకొక వాక్యం రాయాలి. అది: నా స్నేహితుడు బాగా చదువుకోమని నాకు హితోపదేశం చేశాడు. 2. అక్కడ ఉన్న వాళ్ళంతా కడుపుబ్బా నవ్వారు. కడుపుబ్బా అనే పదం కింద గీత గీశారు. దాన్ని ఉపయోగించి మనం మరొక వాక్యం రాయాలి. అది: రవి చెప్పిన తమాషా కథ విని పిల్లలందరూ కడుపుబ్బా నవ్వారు. 3. నేను రైలెక్కి విశ్రాంతిగా కూర్చున్నాను. విశ్రాంతి అనే పదం కింద గీత గీశారు. నేను ఇంటి పని మొత్తం పూర్తి అయిన తరువాత విశ్రాంతిగా కూర్చున్నాను. 4. నేను హడలిపోయి కెవ్వుమన్నాను. హడలిపోయి అనే పదం కింద గీత గీశారు. నేను పామును చూసి హడలిపోయి కెవ్వుమన్నాను. తరువాత కింది వస్తువులు, సామగ్రి ఎందుకు వాడతారో రాయండి. 1. కొబ్బరి నూనె. కొబ్బరి నూనె తలకు, ఒంటికి, వంటలో వాడతారు. 2. దువ్వెన. దువ్వెన తలదూకోవడానికి వాడతారు. 3. బొట్టు. బొట్టు దేవతలకు నుదుట పెట్టుకోవడానికి, అలంకరణకు వాడతారు. 4. చాప. చాప కూర్చోవడానికి, పడుకోవడానికి వాడతారు. 5. ఆవకాయ. ఆవకాయ నిల్వ ఉంచడానికి, తినడానికి వాడతారు. సాధన పత్రం 5. కింది వాక్యాలు పాఠంలో వస్తువులకు సంబంధించినవి. అవి ఏవో గుర్తించి రాయండి. 1. తలకు ఎండ తగలకుండా పెట్టుకుంటారు. టోపీ. 2. మంచినీళ్లు తాగడానికి ఉపయోగించిన వస్తువు.
మరచెంబు. 3 రొట్టెలు కాల్చుకునే ఇనుప వస్తువు కొన్నాను, అట్ల పెనము. 4 కిరసనాయిలు దీనిలో పోసి వెలిగిస్తాము, స్టవ్వు. తరువాత ప్రయాణానికి ఉపయోగపడే సామాగ్రిని రాయండి. అంటే ప్రయాణంలో సాధారణంగా మనం ఉపయోగించే వస్తువులను రాయాలి. అవి సంచి, డబ్బులు, నీళ్ల సీసా, టిక్కెట్టు, ఆహార పదార్థాలు, అత్యవసర మందులు, బ్రష్, పేస్టు, సబ్బు, తువాలు, దుప్పటి, బట్టలు, ఆట వస్తువులు మొదలైనవి. తర్వాత కింది పదాలతో సొంత వాక్యాలలో రాయండి. మనకు కింద ఇచ్చిన స్టీమరు, అసహ్యం, దీపం, ఉపాయం, స్నేహితుడు అనే పదాలను మనం సొంత వాక్యాలలో రాయాలి. ఉదాహరణకు ఒకటి ఇచ్చారు, హడలిపోయి. నేను బడికి వస్తున్న దారి పక్కన పామును చూసి హడలిపోయాను. 1 స్టీమరు. మేము విహారయాత్రకు శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ స్టీమరు ఎక్కాము. 2 అసహ్యం. మోసం చేసేవారిని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. 3 దీపం. చీకటిలో దీపం వెలుగునిస్తుంది. 4 ఉపాయం. క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు ఉపాయంతో బయటపడాలి. 5 స్నేహితుడు. మంచి స్నేహితుడు దొరకటం మన అదృష్టం. సాధన పత్రం 6. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. 1 దంతధావనం అంటే పండ్లు తోముకోవటం. మనం రోజు ఉదయాన్నే దంతధావనం చేసుకుంటాము. 2 కచ్చిక అంటే కాల్చిన పిడక. పూర్వకాలంలో కచ్చికతో పళ్ళు తోముకునేవారు. 3 జరిమానా అంటే అపరాధము. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నియమాలు పాటించకుంటే పోలీసు వారు జరిమానా విధిస్తారు. 4 దొర అంటే తెల్లజాతి పురుషుడు. తెల్లజాతీయులను దొరలు అంటారు. 5 బంట్రోతు అంటే సేవకుడు. మనకు ఉత్తరాలు ఇచ్చేవారిని తపాలా బంట్రోతు అంటారు. తరువాత కింది పదాలకు అర్థం రాసి వాక్యంలో ఉపయోగించండి. పదాలకు అర్థం రాయాలి, తర్వాత ఆ పదంతో ఒక వాక్యం రాయాలి. ఉదాహరణకు కాపుర స్థలం అంటే నివాసం. మొగలితుర్రులో పార్వతీశం నివాసం ఉండేది. తర్వాత 1 బస అంటే తాత్కాలిక నివాసం. మేము ఊటీ వెళ్ళినప్పుడు రాత్రి హోటల్లో తాత్కాలిక నివాసం ఉన్నాము. 2 సామగ్రి అంటే సామాన్లు, వస్తువులు. వెంకట్ మార్కెట్కి వెళ్ళి ఇంట్లోకి కావలసిన సామాన్లు, వస్తువులు కొని తెచ్చాడు. 3 అంతరిక్షం అంటే రోదసి. రోదసిలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ. తరువాత కింది వాటికి అదే అర్థాన్నిచ్చే పదాలు రాయండి. అంటే ఒక్కొక్క పదానికి 2 అర్థాలు రాయాలి. ఉదాహరణకు స్థలం అంటే చోటు, ప్రదేశం. 1 సామగ్రి సామాన్లు, వస్తువులు. 2 ఆడమనిషి అంటే మహిళ, స్త్రీ. 3 చెన్నపట్నం అంటే మద్రాసు, చెన్నై. 4 డబ్బు అంటే ధనం, పైకము. ఈ విధంగా రాయవచ్చు. సాధన పత్రం 7. పాఠం ఆధారంగా కింది వాటిని జతపరిచి రాయండి. ముందుగా జతపరుద్దాం. దంతధావనానికి కచ్చికలు, తుడుచుకోవడానికి అంగవస్త్రాలు, బొట్టు పెట్టుకోవడానికి చాదు, రొట్టెలు కాల్చుకోవడానికి అట్ల పెనం. ఇలా జత చేసిన పదాలను మనం కింద రాయాలి. తరువాత నక్షత్రాల పేర్లు రాయండి. అంటే మనకున్న 27 నక్షత్రాల పేర్లు రాయాలి. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. తర్వాత రాసుల పేర్లు పూరించండి. మేషం, వృషభం, మిథునం, కర్కటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం.
సాధన పత్రం 8. విరామ చిహ్నాలు అంటే కామా కంటే ముందు ఉన్న పదాలు పాఠంలో వెతికి రాయండి. అంటే పాఠంలో కామా కంటే ముందున్న పదాలు రాయాలి. అవి పొడుము, ముక్కలు, అంగవస్త్రాలు, చాదు, గోధుమ పిండి, అట్ల పెనము, కొబ్బరి నూనె, దువ్వెన, మరచెంబు, నెయ్యి, ఆవకాయ మొదలైనవి. తరువాత కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. ఇక్కడ మనకు 2 పదాలు ఇచ్చారు. ఆ 2 పదాలు ఒకే వాక్యంలో వచ్చే విధంగా రాయాలి. ఉదాహరణకు కాపుర స్థలం, ఇంటి పేరు. మాది బట్నవిల్లి కాపుర స్థలం, మా ఇంటి పేరు రాపాకవారు. 1 స్నేహితుడు, చదువు. నేను నా స్నేహితుడు రాము ఇద్దరం డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం. 2 రైలు, గొలుసు. అత్యవసర సమయంలో రైలు ఆపడానికి బోగీలో గొలుసు లాగవచ్చు. 3 టోపీ, నవ్వు. ఆడవారు పెట్టుకునే టోపీ పార్వతీశం కొనటం చూసి షాపువారు నవ్వారు. 4 సామాను, బంట్రోతు. రైల్వే స్టేషన్లో సామాన్లు మోసే బంట్రోతులు ఉంటారు. ఈ విధంగా రాయవచ్చు. సాధన పత్రం 9. స్వీయ రచన. 1 రైలు మొదటిసారి ఎక్కినప్పుడు పార్వతీశం పడిన ఇబ్బందులేమిటి? ఆయన పడిన ఇబ్బందులు: ఒకరినొకరు తోసుకుంటూ రైలు ఎక్కేటప్పుడు తల మీద ఉన్న సామాను పడిపోవటం, సామాను పైన పెడుతున్నప్పుడు హఠాత్తుగా రైలు కదిలి బల్లా మీద కూర్చున్న మహిళ ఒళ్ళో పడటం, రైల్లో అలారం గొలుసుతో సామాన్లు కట్టగా రైలు ఆగిపోయినప్పుడు గార్డులు వచ్చి జరిమానా కట్టమని అడిగినప్పుడు తన వద్ద డబ్బులు లేవని ప్రాధేయపడటం మొదలైనవి. 2 పార్వతీశం ఎన్నిసార్లు తన టోపీని విడిచిపెట్టాలనుకున్నారు? ఎక్కడెక్కడ? పార్వతీశం 3 సార్లు తన టోపీ విడిచిపెట్టాలనుకున్నాడు. అవి: 1 తుత్తుకూడిలో రైలు దిగేటప్పుడు, 2 కొలంబోకు వెళ్ళే స్టీమరు ఎక్కే ముందు, 3 కొలంబోలో స్టీమరు దిగుతున్నప్పుడు. తర్వాత 3వ ప్రశ్న: మార్షల్స్ హోటల్లో పార్వతీశం ఎందుకు గాబరా పడ్డాడు? జవాబు: మార్షల్స్ హోటల్లో బంట్రోతు పార్వతీశం సామాన్లు తెచ్చి కటకటాల తలుపు ఉన్న చిన్న గది అంటే లిఫ్ట్లో పెట్టాడు. ఆ చిన్న గదిని చూసి తను లోకువగట్టి ఈ చిన్న గది ఇచ్చారేమోనని అనుకొని ఈ చిన్న గది తనకు వద్దని ఇంకొక హోటల్కు వెళ్తానని అన్నాడు పార్వతీశం. బంట్రోతు పార్వతీశం చేయి పట్టుకొని బలంగా చిన్న గదిలోకి లాగి తలుపు వేశాడు. అది అంతరిక్షంలోకి ఎగిరిపోయింది. పార్వతీశం హడలిపోయాడు. గది ఆగింది. బయటకు వచ్చి అక్కడ ఉన్న పెద్ద గదులను చూసి ఆశ్చర్యపోయాడు. సాధన పత్రం 10. మీరు ప్రయాణం చేసిన ప్రయాణ సాధనాలను ఖాళీల్లో పూరించండి. వాటి ఆధారంగా వాక్యాలు రాయండి. అంటే మనం ప్రయాణం చేసిన ప్రయాణ సాధనాలు అక్కడ ఖాళీల్లో రాయాలి. వాటి గురించి కొన్ని వాక్యాలు రాయాలి. ఉదాహరణకు 1 నేను సైకిల్ మీద ప్రయాణం చేశాను. 2 నేను రిక్షా ఎక్కి బస్ స్టేషన్కి వెళ్ళాను. 3 నేను ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. 4 నేను అమ్మతో ట్యాక్సీ ఎక్కి గుడికి వెళ్ళాను. 5 మా అన్నయ్య నేను బైక్పై సినిమాకు వెళ్ళాము. 6 నేను రోజు బస్సు ఎక్కి బడికి పోతాను. 7 నేను కారులో విహారయాత్రకు వెళ్ళాను. తరువాత పాఠంలో ఉపయోగించిన ఏదైనా ఒక వస్తువు గురించి సొంతంగా రాయండి. నేను పాఠంలో ఉపయోగించిన మడత మంచం గురించి రాస్తున్నాను. మనం కూర్చోవడానికి, పడుకోవడానికి మంచం ఉపయోగిస్తాము. చాలా రకాల మంచాల్లో మడత మంచం ఒకటి. మనం నిద్ర నుంచి లేచిన తర్వాత సులభంగా మడిచిపెట్టుకోవడానికి అనువుగా తయారు చేసిన మంచాన్ని మడత మంచం అంటారు. మడత మంచానికి 2 వైపులా ఎక్స్ లాగా కాళ్లను ఏర్పాటు చేసి మధ్యలో మర బిగిస్తారు. దీనికి అడ్డుపట్టి ఉండదు. 2 నిలువు పట్టీలను కలుపుతూ దళసరి దుప్పటి లాంటి మడత మంచం పట్టను కడతారు. మడత పెట్టినప్పుడు సన్నగా ఉండి గోడకు ఆనించడానికి అనువుగా ఉంటుంది. తక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది.
సాధన పత్రం 11. సృజనాత్మకత. నీవు ప్రయాణం చేసిన ఏదైనా ప్రయాణ సాధనం గురించి రాయండి. జవాబు: నేను ప్రయాణం చేసిన ఒక ప్రయాణ సాధనం రైలు. రైలుకు ముందు ఇంజిన్ ఉంటుంది. వెనుకాల ప్రయాణికులు ఎక్కడానికి పెట్టెలు, బోగీలు ఉన్నాయి. రైలు పట్టాల మీద ప్రయాణిస్తూ ప్రయాణికులను, సరుకులను వాటి గమ్యస్థానాలకు చేరుస్తుంది. రైల్లో కూర్చోవడానికి, పడుకోవడానికి మరియు సామాన్లు పెట్టుకోవడానికి మంచి ఏర్పాట్లు ఉన్నాయి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూములు ఉన్నాయి. ఫ్యాన్లు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు తినుబండారాలు అమ్మేవారు వస్తుంటారు. రైల్లో ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రయాణం చేసిన ఏదైనా ప్రయాణ సాధనం గురించి రాయవచ్చు. తరువాత కింది గేయాన్ని పొడిగించండి. అంటే పాఠం ఆధారంగా మనం ఈ గేయాన్ని పొడిగించి రాయాలి. కొన్నాడు కొన్నాడు పార్వతీశం, అంగవస్త్రాలు కొన్నాడు పార్వతీశం. కొన్నాడు కొన్నాడు పార్వతీశం, మరచెంబు కొన్నాడు పార్వతీశం. కొన్నాడు కొన్నాడు పార్వతీశం, తుంగచాప కొన్నాడు పార్వతీశం. కొన్నాడు కొన్నాడు పార్వతీశం, దేశవాళి దువ్వెన కొన్నాడు పార్వతీశం. కొన్నాడు కొన్నాడు పార్వతీశం, మడత మంచం కొన్నాడు పార్వతీశం. ఈ విధంగా గేయాన్ని పొడిగించి రాయవచ్చు.